గంటలో అవ్వాల్సింది. కొంచెం లేట్ అయింది. గంటన్నర అయింది. సాంబార్ రైస్ అనుకుంటున్నారో కాదు, ఇది బిర్యానీ తింటున్నావు. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇది పనిచేస్తుందా? సరే 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 చెప్పు 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 సరే చెప్పు చెప్పు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కుకింగ్ బ్లాగ్ చేయబోతున్నాం. సో నాకైతే ఏం రాదు, ఇది నాకు తెలుసు. ఏంటి బ్రో అంత మాట ఏమి రాదు. ఈ రోజు ఏం చేస్తాడో చూడాలి. ఓకే, 4-5 వీడియోలు చూస్తాం, వాళ్ళు ఏం చెప్తారో అవి చేసేస్తాం. మెజర్మెంట్స్ ఏం మనకు సంబంధం లేదు. మన ఇద్దరే తింటాం. బాగుంటే మన ఇద్దరం తిందాం, లేదంటే ఫ్లాట్ అంతా రూమ్ అంతా పెంచుదాం అంతే. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. వీడియో అయిపోయిన తర్వాత చెప్తాం ఎలా ఉంది, టేస్ట్ బాగుందా బాగాలేదా, మీరు ట్రై చేయొచ్చా లేదా అనేది. వెయిట్ ఫర్ దట్. సారీ ఫ్రెండ్స్, ఇందాక ఏం చేస్తానని చెప్పలేదు, చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. సో ఇప్పుడే స్టవ్ ఆన్ చేస్తున్నా. ట్రై చేస్తున్నాడు మా వాడు, చూద్దాం ఏమవుతుందో. ఏమన్నా అయితే నువ్వు ఉన్నావు కదన్నా, తగట్టే మొత్తం అంతా. సో ఫస్ట్ గీ వేస్తున్నాను. పడట్లేదు. ఓపెనింగ్ షాట్. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మరియు చిల్లీ మీరు ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. మొత్తం చేసిన తర్వాత స్పూన్తో అలా తిప్పుకుంటూ ఉండాలి కొంతసేపు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. మనం కడిగి పెట్టుకున్న 500 grams చికెన్. స్టార్టింగ్ విత్ చికెన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కర్డ్ 4 టేబుల్ స్పూన్స్, 1 2 3 పానిండే ఇక్కడ 4 బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. మనం అది తిప్పుకుంటా ఈ గ్యాప్లో రైస్ కడుక్కోవాలి. ఆయిల్ పైకి తేలుతుందనే టైంకి వాటర్ పోసుకోవాలి. 200 grams రైస్కి 300 ml వాటర్ పోసుకున్నాను నేను. 20 minutes పట్టిద్ది. ఏం చేయాలో అర్థం కాక అది తేడా అవ్వాలి. ఈడికి ఉంటుంది చెప్తున్నాను నేనైతే. నాకు చాలా చాలా అనీజీ ఉంది నాకైతే. అది వచ్చిన తర్వాత చెప్తా ఈ సంగతి. ఇద్దరం ఏం తినలేదు. మధ్యాహ్నం 2ంటికి తిన్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు. మధ్యాహ్నం ఒకసారి తిన్నాం, నైట్ ఇప్పుడు వెయిటింగ్ వెయిటింగ్. స్మెల్ మామూలుగా లేదు. వచ్చాక అప్పుడు చెప్తా ఎలా ఉంది స్మెల్ అని. A few moments later. నాకైతే వెయిట్ చేయలేకపోతున్నాను అన్నా నేను. దూకేస్తున్నా ఎల్లో. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని. 20 minutes later. అయిపోయింది, ఇంకా కొత్తిమీర జల్లేసి తీసేద్దాం. ఆ వాసనకే నోరు ఊరిపోతుంది అసలు. అయిపోయింది, సర్వ్ చేసుకుని తినేయడమే. ఫుల్ మీల్స్. చాలా బాగా ఉడికింది ముక్క. వీడు ఏదేదేదో కలిపేస్తే మొత్తం కంపు కంపు చేస్తాను చూసించాడు చూడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రైస్ కూడా మెత్తగా చాలా బాగుంది. బయట కొనుక్కోవడం ఆపేయాలన్నా ఇంకా బిర్యానీలు. నేను కూడా తిన్నాం ఆపేయాలి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి బిర్యానీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం వేయాలి? నన్నే
చెప్పన్నా నెక్స్ట్ టైం ఏం కాదు. నువ్వు ఉన్నావనే వీడియో ఆన్ చేసి అన్న ఏం చేయబోతున్నావు అని చెప్పు. చికెన్ బిర్యానీ కదా ఆ, అంటే నాకు చెప్పింది చికెన్ బిర్యానీ మరి అవుట్పుట్ ఏమొస్తుందో నాకు తెలియదు. మరి ఉప్మాలో ఉందన్నది